విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు, కాంతారావు, వైదా రెహమాన్ నటించినటువంటి జయసింహ. ఇది 1955 సంవత్సరం అక్టోబర్ 21న విజయదశమి నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయ్యి అద్భుత విజయం సాధించింది. అయితే ఈ సినిమా ప్రత్యేకతలు ఏంటి, ఈ సినిమా గురించి మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం, దీనిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు వివరణ తెలుసుకోవాలంటే ఎక్కడా కూడా స్కిప్ అవ్వకుండా ఆసంతం కూడా ఈ వీడియో చూడండి. అప్పుడు సినిమాలు రిలీజ్ అయినప్పుడు ప్రతి థియేటర్లో కూడా పాటల పుస్తకాలు కూడా రిలీజ్ చేసేవాళ్ళు. ఆ పాటల పుస్తకాల్లో మొట్టమొదట 2 పేజీలు ఏంటంటే ఆ సినిమా స్టోరీ ఉండేది. తర్వాత ఆ పాటలన్నీ కూడా ఉండేవి, సంగీత దర్శకుడు ఎవరు, ఇవన్నీ కూడా అందులో ముద్రించబడి ఉండేది. అది అప్పట్లో ఒక హాబీ. సినిమాకి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాటల పుస్తకం కొనుక్కొని వచ్చి ఇంట్లో ఉంచుకునేవాళ్ళు. ఇది చూసిన వాళ్ళు అది బాగుంది కదా అని చెప్పేసి వెళ్ళి మరి సినిమా చూసేవాళ్ళు. ఈ సందర్భంలోనే తెనాలిలో ఒక కుర్రాడు 12 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ సినిమాకి వెళ్ళాడు, చూశాడు, బాగా నచ్చింది. ఈ పాటల పుస్తకం కూడా కొనుక్కున్నాడు. అయితే దాని వెనకాల రాబోయే సినిమా అని చెప్పి కూడా వేసేవాడు, అంటే బ్యాక్ పేజీలో వేసేవాడు. అందులో ఎన్టీ రామారావు నటించేటువంటి అల్లూరి సీతారామరాజు త్వరలో రాబోతోంది అని చెప్పేసి ఒక ప్రకటన కూడా ఉంది. అది చూసిన కుర్రాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే అతనికి అల్లూరి సీతారామరాజు అంటే చాలా ఇష్టం. ఆ సినిమా కనుక వస్తే అది ఎలాగైనా సరే చూడాలి అని చెప్పి ఒక పట్టుదల కూడా అతనితో కల్పించింది. అతను ఎన్టీ రామారావుకి వీరాభిమాని. పాతాళ భైరవి సినిమాని 21 సార్లు చూడటం జరిగింది ఇదే తెనాల్లో. అలాగే జయసింహ సినిమాని 12 సార్లు చూశాడు ఆ కుర్రాడు. ఎందుకంటే ఈ జయసింహ ఒక జానపద చిత్రం, పాతాళ భైరవి కూడా జానపద చిత్రమే. కాబట్టి ఎన్టీ రామారావు నటన చూసి అలాగే తను అవ్వాలని చెప్పి కోరుకునేవాడు కూడా. కానీ అది నెరవేరింది. 1965 సంవత్సరంలో ఆ 12 సంవత్సరాల కుర్రాడే తేనె మనసు సినిమాలో సూపర్ స్టార్ కృష్ణగా అవతరించాడు. ఆ రోజు తన పాటల పుస్తకంలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ని ఎన్టీ రామారావు చేయలేకపోయినా తను మాత్రం ఆ సినిమా తీసి తన కృషితో ఒక పట్టుదలతో ఎదిగాడు. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. అవునండి, యాక్చువల్గా ఈ సినిమా చేస్తున్నప్పుడు జయసింహ ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్టు అల్లూరి సీతారామరాజే. ఎన్టీ రామారావు స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకున్నారు. అప్పట్లో పడాల రామారావు అని చెప్పేసి ఆయన ఈ స్క్రిప్ట్ని ఇచ్చారు. ఇంకా పాటల రికార్డింగ్ కూడా అయిపోయింది. ఘనసాల వెంకటేశ్వరరావు పాటల్ని పాడారు. మొత్తం అంతా కూడా ప్రాజెక్టు రెడీ అయిపోయింది. కాకపోతే ఆయనకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ సినిమాలో ఏదో వెలితి కనిపిస్తుంది. ముఖ్యంగా హిస్టారికల్ కనుక తీసుకుంటే క్లైమాక్స్కి వచ్చేప్పటికి అల్లూరి సీతారామరాజు వీక్ అవుతుంది. కాబట్టి మరొకసారి ఈ ప్రయత్నం చేద్దామని చెప్పి ఆ నెక్స్ట్ మూవీ పాండురంగ మార్చానికి వెళ్ళిపోయారు. ఆ విధంగా ఆ సినిమా తర్వాత కాలంలో పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అంటే జయసింహకి ఇంత హిస్టరీ ఉందండి. అయితే ఈ జయసింహ సినిమా ఎందుకు తీయాల్సి వచ్చింది ఎన్టీ రామారావు అనుకుంటే, ఆయన యాక్చువల్గా ఆయనకి కొన్ని థాట్స్ ఉండేవి. కొన్ని మంచి సినిమాలు తీయాలని, ప్రయోగాత్మక సినిమాలు తీద్దామని, అలాగే తన ఆలోచనల్ని తెర మీద చూపించాలని ఆయన అనుకునేవారు. దానికి కారణం కూడా ఉంది. ఆయన గుంటూరులో చదివేటప్పుడు ఎన్ఐటి బ్యాంక్ మీదే ఆయన నాటకాలు ఆడేవారు. నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అని దాని మీద నాటకాలు చేసేవారు. అందులో జగ్గయ్య కూడా పాల్గొనేవారు. జగ్గయ్య కూడా యాక్చువల్గా ఈయనకి అండదండలుగా ఉండేవారు. అట్లూరి పుండరీకాక్షి అని చెప్పి ఈ నాటకాలన్నింటి కూడా ఆయన ఆర్గనైజ్ చేసేవాడు. వరుసకి బావమరిది అవుతారు. బావ అని చెప్పి ఎన్టీ రామని పిలుస్తుంటారు ఈ పుండరీకాక్షి. తర్వాత కాలంలో ఇండస్ట్రీలోకి వచ్చి 1951లో పాతాళ భైరవి ఈ సినిమా ఆయన నటించిన తర్వాత
ఆయన అనేక సినిమాలు నటించారు. ముఖ్యంగా చూసుకుంటే మల్లీశ్వరి, ఇది క్లాసికల్గా మంచి హిట్. తర్వాత రేచుక్క అని చెప్పేసి ఒక సినిమాలో నటించారు, అది జానపదమే. అందులో దేవిక ఫస్ట్ టైం ఆయనతో కలిసి నటించడం జరిగింది. ఇలాగా ఆయన మనసులో ఏంటంటే జానపదాల్లో నటించినా కూడా తన థాట్స్ తన సొంత బ్యానర్ మీద తీస్తే బాగుంటుంది, మిగతా సినిమా నిర్మాతలు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఒకవేళ నష్టం వస్తే తనే భరిద్దామని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ ఎన్ఐటి బ్యానర్ని పెట్టుకోవడం జరిగింది. అదే సమయంలో దోనేపూడి రాధాకృష్ణని ఈయనకి ఒక రిలేటివ్ అవుతారు. ఆయన ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆయన ఆదుకోవడానికి ఈ నిర్మాణ సంస్థని ఆయన ప్రారంభించారు. అయితే ఇందులో త్రివిక్రమరావు, ఇది ఎన్టీ రామారావు సోదరుడు, ముఖ్యంగా మేనేజింగ్ పార్ట్నర్గా, మేనేజింగ్ డైరెక్టర్గా ఈయన చాలా ప్రముఖ పాత్ర వహించేవాళ్ళు. అయితే వీళ్ళిద్దరి డబ్బు అప్పట్లో అంత సరిపోయేటువంటి పరిస్థితి కాదు. అందుకని ఏం చేశారంటే పార్ట్నర్స్ గురించి వెతికారు. అప్పట్లో డివిఎస్ రాజు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన మనిషి మంచి ఆయన, ఎన్టీ రామారావు మనసుని దోచినటువంటి వ్యక్తి. ఆయన్ని పార్ట్నర్ కింద తీసుకున్నారు. అలాగే ఇందులో కనుక వచ్చేటప్పటికి ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే క్లాస్మేట్స్, రూమ్మేట్స్, తాతినేని ప్రకాశ్రావు, డి యోగానంద్, వీళ్ళందరినీ కూడా ఆయన గదిలోనే ఉండేవాళ్ళు. అలాగే టీవీఎస్ రాజు అని ఒక మ్యూజిక్ కంపోజింగ్ చేసేటువంటి సంగీత దర్శకుడు, ఆయన కూడా ఆయనకి కుడిభజనలా ఉండేవారు. కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని ఆయన సినిమా తీద్దామని చెప్పి ఫస్ట్ ప్రయోగాత్మకంగా పిచ్చి పుల్లయ్య అనేటువంటి సినిమా తీశారు. దీనికి తాతినేని ప్రకాశ్రావు డైరెక్షన్ చేశారు. అభ్యుదయ భావాలు బాగానే ఉన్నా కాసు వర్షం మాత్రం కురవలేదు, ఆర్థికంగా బాగా దెబ్బతింటం జరిగింది. మరొక సినిమా ఏంటంటే నెక్స్ట్ తోడు దొంగలు అని చెప్పేసి తీశారు. ఇది కూడా ఆలోచింప చేసేటువంటి ఒక చిత్రం, కాకపోతే ఇది ప్రజల్లోకి ఎక్కలేదు. మళ్ళీ ఫైనాన్షియల్గా లాస్ వచ్చింది. ఇతనికి తనతో పాటు చదువుకున్నటువంటి డి యోగానంద్, తన రూమ్మేట్, ఆయనకు అవకాశం ఇచ్చారు. కానీ డబ్బులు మాత్రం ఏమాత్రం రాకుండా లాస్ వచ్చింది. ఈ రెండు సినిమాలు దెబ్బతినేటప్పటికి ఎన్టీ రామారావు ఆలోచన మొదలైంది. ఒకసారి అట్లూరి పునరాకక్షిత ఆయన ఏమన్నారంటే, మనం ఈ విధంగా ప్రజలకు నచ్చే సినిమాలు తీయకపోతే మనకున్న బంగ్లాలు, ఇళ్ళు అన్నీ అమ్మేసి రిక్షాల మీద లేకపోతే సైకిల్ తొక్కుంటూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజలకు ఏది కావాలో అది మనం ఇద్దాము అని చెప్పేసి అన్నారు. దాంతో అట్లూరి పునరాకక్షిత గారు కూడా అలాగే బావా, తప్పకుండా అలాగే చేద్దామని చెప్పి దీని గురించి ఏం చేద్దామని చెప్పి అనుకున్నారు. జనగా మీరు కనుక ఒకసారి ఎన్టీ రామారావు సినిమా జీవితాన్ని ఒకసారి చూస్తే 1951లో పాతాళ భైరవి, ఇందులో ఆయన నటించారు, అంటే ఇది జానపదం. మళ్ళీ 1978లో సింహబలుడు అనేటువంటి సినిమాలో నటించారు. ఇది యాక్చువల్గా ఆయనకి ఆఖరి చిత్రం, అంటే జానపదాల్లో. మొత్తం కనుక పాతాళ భైరవి నుంచి సింహబలుడు వరకు చూసుకుంటే ఆయన 52 సినిమాల్లో జానపదాల్లో నటించారు. ఇది ఒక రికార్డు. మన తెలుగు సినిమా చరిత్రలో ఇంత అత్యద్భుతమైన సినిమాలో నటించినటువంటి ఏకైక ఖ్యాతి ఎన్టీ రామారావుకే దక్కుతుంది. కాబట్టి పౌరాణిక కన్నా కూడా జానపదాలను ఆదరించింది. పౌరాణికలు బాగా డబ్బులు వచ్చాయి, కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి, కానీ జానపదాల్లో 90% స్ట్రైక్ రేట్. ఎక్కడ కూడా ఆయన డబ్బులు అన్ని తిరిగి వచ్చేసేవి. కాబట్టి సేఫ్ జోన్ ఏదనుకుంటే మరి ఇదే బాగుంటుంది జానపదం అని చెప్పేసి అట్లూరి పునరాకక్షికి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయన ఏం చేశారంటే వీర పూజ అని చెప్పేసి విశ్వనాథ సత్యనారాయణ అని చెప్పి ఆయన రాసినటువంటి నవల. ఈ విశ్వనాథ సత్యనారాయణ గారు ఎవరంటే, ఈయన తెలుగు లెక్చరర్. ఈయన గుంటూరులో చదువుకునేటప్పుడు తెలుగు అంతా కూడా ఈయన దగ్గర నేర్చుకున్నారు. అలాగే వేటూరి సుందరరామూర్తి కూడా అదే సమయంలో విశ్వనాథ సత్యనారాయణకి శిష్యుడు అనమాట. సో తాత వీళ్ళిద్దరి కాలంలో పాటలు కూడా రాశారు వివిధ సినిమాలు, అది వేరే విషయం. ఆ విధంగా విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి వీర పూజ ఈ సినిమా రూపాంతరం చెందడానికి స్క్రీన్ ప్లే బాధ్యతలన్నీ కూడా మరి వేరే వాళ్ళకి అప్పచెప్పారు. దాన్ని సినిమాగా రూపుదిద్దడానికి అనేక రకాల కృషి జరిగింది. ఆ విధంగా ఈ సినిమా జయసింహ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. అయితే ఇందులో ప్రధానమైన పాత్ర ఏంటంటే జయసింహ, అది ఎన్టీ రామారావు అందరికీ తెలిసిందే. దాంతో విజయసింహ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంది. ఈ విజయసింహ అనేది ఒక తమ్ముడి క్యారెక్టర్. అయితే ఈ విజయసింహ క్యారెక్టర్ని ఎవరు పెట్టుకుందామని చెప్పి ఆలోచించినప్పుడు అప్పటికి ఆయనకి తట్టింది ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు. అక్కినేని నాగేశ్వరరావుని తమ్ముడి కింద పెట్టి చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచించి అక్కినేని నాగేశ్వరరావుని అప్రోచ్ అవ్వడం జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు మొదలు సంతోషంగా ఒప్పుకున్నారు. కాకపోతే
అప్పటికి ఆయన వేరే సినిమాల్లో కాల్ షీట్స్ చాలా బిజీగా ఉండటం వల్ల ఈ కాల్ షీట్స్ని అడ్జస్ట్ చేయలేకపోయారు. దాంతో మరి నెక్స్ట్ ఎవరు? ఎందుకంటే నేను ముందే చెప్పాను, నేషనల్ ఆర్ట్ థియేటర్స్ ఈ బ్యానర్ మీద వాళ్ళు నాటకాలు వేసేవాళ్ళు తొలినాళ్ళలో, సినిమా రంగ ప్రవేశం ఎన్టీ రామారావు చేయకముందు. అప్పట్లో జగ్గయ్య ఈయనకి కుటుంబజంలో ఉండేవారు. కాబట్టి జగ్గయ్యని తమ్ముడు కింద పెట్టి తీస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే జగ్గయ్య సూట్ అవ్వరు అని చెప్పి కొంతమంది కామెంట్. జగ్గయ్య సోషల్ పిక్చర్స్లో బాగా పనికొస్తారు, కానీ జానపదాలు కానీ అంత అచ్చిరావు అనే ఒక సెంటిమెంట్ వాళ్ళకి ఎందుకో ఉండటం వల్ల జగ్గయ్య కూడా లాస్ట్ మినిట్లో ఆ ప్రతిపాదనని విరమించుకున్నారు. మరి అప్పట్లో గుమ్మడి విధంగా చెప్పాలంటే ఎన్టీ రామారావుకి అత్యంత సన్నిహితుడు. ఒకప్పుడు గుమ్మడి తనకు సినిమా వేషాలు లేవు, ఇంక ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు తన ఎన్ఐటి బ్యానర్ మీద అవకాశాలు ఇచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కారణమైంది కూడా ఎన్టీ రామారావు. కాబట్టి గుమ్మడికి కూడా ఎన్టీ రామారావు అంటే చాలా అభిమానం. ఆయన ఒక సజెషన్ ఇచ్చారు, కాంతారావు అయితే బాగుంటాడు మీ తమ్ముడు కింద అని చెప్పి అనటంతో నిజంగానే కాంతారావు అప్పటికి జానపదాల్లో ఊవెత్తున ఎక్కిసిపడే ఒక క్యారెక్టర్ లాంటి వాడు. ఆయనకి తెలుగులోనే కాదు తమిళంలో కూడా మంచి డిమాండ్ ఉంది. ఆంధ్ర ఎంజీఆర్ అని చెప్పి పేరు కూడా ఉంది. కాబట్టి కాంతారావు వైపే మొగ్గు చూపించారు. ఇక రాజనాల మహావీర్ అని చెప్పేసి ఒక సైన్యాధిపతి క్యారెక్టర్ని రాజనాలకి ఇవ్వడం జరిగింది. అలాగే గుమ్మడి కూడా ఇందులో ప్రధానమైన పాత్ర వహించారు. ముఖ్యంగా కుమార్తె అయినటువంటి క్యారెక్టర్ని వైదా రెహమాన్కి ఇవ్వడం జరిగింది. అందులో కాళింది అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంది, అంటే ఒక సిపాయి కూతురు అంజనీదేవికి ఈ పాత్రని ఎంచుకోవడం జరిగింది. మొట్టమొదటి సినిమాలో త్యాగం చేసే క్యారెక్టర్ హీరోయిన్ ఒక క్యారెక్టర్ అయితే, ప్రేమించి పెళ్ళాడేటువంటి హీరోయిన్ క్యారెక్టర్ ఒకటి. ఇది ఇందులో ప్రవేశపెట్టారు. మీరు ఈ సెంటిమెంట్ ఈ సినిమాలో ఎప్పుడైతే వచ్చిందో చాలా సినిమాల్లో ఈ సెంటిమెంట్ కొనసాగింది. అది ఎంతవరకు కొనసాగిందంటే దసరా బుల్లోళ్ళలో త్యాగం చేసే క్యారెక్టర్లో మరి చంద్రకళ, ప్రేమించి పెళ్ళాడే క్యారెక్టర్లో వాడిసి మీకు గుర్తుంది కదా. ఆ తర్వాత సినిమాలో కూడా ఇదే సెంటిమెంట్ని కొనసాగించారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జయసింహ ప్రభావం మిగతా సినిమాల మీద ఎలా పడిందని. అయితే ఈ సినిమా చూసేప్పటికి ముఖ్యంగా ఫైట్స్, ఆ రోజు ఎన్టీ రామారావు కత్తి తీసి చిన్న ముద్దు పెట్టుకొని గాల్లోకి ముందు ఆ కత్తిని కలిపి ప్రత్యర్థుల మీదకి దూకుతాడు. ఈ ఒక్క సన్నివేశం చాలు థియేటర్లో ఏలలు, చప్పట్లు, అలాగే ఆయన కరతాళ ధనులు ఇవన్నీ కూడా ఆ రోజు ప్రేక్షకులు చాటి చెప్పేవాడు. పైగా ఎదురు సీట్లలో ఎవరైనా కూర్చుంటే వాళ్ళని కూడా కొట్టేవాడు. అంటే అభిమానంతోనేనండి, అంటే వాళ్ళు ఈ ఎన్టీఆర్ని తమలో తాము ఊహించుకొని ఎదురు సీట్లో ఉండే వాళ్ళు కూడా కొట్టేవాళ్ళు. ఇది నిజంగా జరిగేదండి ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు వాళ్ళకి తెలియదు, కానీ అంత అభిమానంతో ఊగిపోయేవాళ్ళు. ఈ జయసింహ సినిమాలో అది తారాపదానికి చేరుకుంది. ముఖ్యంగా అందులో ఫైట్ మాస్టర్ సోము గంట కొట్టలతో చేసేటువంటి ఫైట్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. అలాగే కత్తితో ఫైట్లు, అగ్గి బరాటాతో చేసే ఫైట్లు కూడా ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. అయితే ఈ జయసింహ ఈ సినిమాని రూపొందించేటప్పుడు ఎన్టీ రామారావు ఒక జాగ్రత్త తీసుకున్నారు. ఏంటంటే తమిళనాడులో ఎంజి రామచంద్రన్ సినిమాలు జానపదాలు ఆయన చూశారు. ఎంజి రామచంద్రన్ సినిమాల్లో కనుక చూసుకుంటే మంత్రాలు, మాయలు, లేకపోతే విలన్ ఉంటాడు అనుకోండి, మామూలుగా ఒక మాంత్రికుడు, ఇలాంటివి తక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. నిజంగా ఆ రోజు జానపదం అంటే ఏంటి, కుత్రులు, కుతంత్రాలు, మాయలు, మంత్రాలు లేకుండా ఆ రోజు జరిగే సామాజిక పరిస్థితిని జానపదాల్లోకి అన్వయింపజేసి ఆయన తీసే విధానం ఎన్టీ రామారావుకి బాగా నచ్చింది. మీరు పాతాళ భైరవి తీసుకోండి, పాతాళ భైరవిలో నేపాళ మాంత్రికుడు ఉంటాడు, మాయలు, మంత్రాలు ఉంటాయి. కానీ అది వద్దు అని చెప్పి అనుకొని ఈ సినిమా స్క్రిప్ట్ని చాలా పకడ్బందీగా తీర్చిదిద్దారు. ఇందులో కనుక చూసుకుంటే ఎస్వి రంగారావు ఒక మెయిన్ విలన్ అనే మనం అనుకోవచ్చు. విధంగా చెప్పాలంటే ఎన్టీ రామారావుకి చిన్నాన్న, కాంతారావుకి ఒరిజినల్గా ఆయన తండ్రి. అయితే రాజ్యకాంక్ష బాగా బలీయమైపోయి తన అన్నగారు మరణించిన తర్వాత వారసత్వంగా వచ్చినటువంటి ఆ రాజ్యాన్ని ఎన్టీ రామారావుకి అప్పచెప్పకుండా తన కొడుక్కే, కాంతారావుకే కట్ట పెట్టాలని చెప్పి ఇతర ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దీని ప్రయత్నాల్లో భాగంగా ఎన్టీ రామారావు మీద హత్యా ప్రయత్నాలు జరుగుతుంటాయి, అంటే జయసింహ క్యారెక్టర్ మీద. ఇది ఈ సినిమాలో ఆ రోజుల్లో ఒక స్పెషల్ అట్రాక్షన్. మర్డర్ అటెంప్ట్ కూడా ఎలా జరుగుతుంది అంటే చాలా విభిన్నమైన తరహాలో ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది.
ఇంకొక ప్రధానమైన క్యారెక్టర్ అంటే ఎస్వి రంగారావు భార్య ఋష్యేంద్రమణి. ఋష్యేంద్రమణి మీకు అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. మాయాబజార్ సినిమాలో వీరాభిమన్యుడికి తల్లిగా ఆవిడ చూపించినటువంటి ప్రతాపం, ఆ పాడిన పద్యాలు మీకు అందరికీ కూడా గుర్తుంటాయి. చాలా వీరరసాన్ని అద్భుతంగా పోషించేటువంటి మంచి నటీమణి ఆవిడ. ఋష్యేంద్రమణి క్యారెక్టర్ ఇందులో చూసుకుంటే మనకి ప్రతి రీల్లో కూడా, ప్రతి సీన్లో కూడా ఆవిడ కనిపించినటువంటి ప్రతిసారి కూడా ప్రేక్షకులంతా కూడా ముద్రైపోయేవారు. ఆవిడ ఏంటంటే కొడుక్కి ఒకటే బోధిస్తుంది, నీ అన్నని కాపాడుకో, నీ అన్నని ఎలాగైనా సరే ఈ రాజ్యానికి రాజ్యం చేయాలి అని ఆవిడ కోరిక. రాజ్యాన్ని కబళించాలని ఎస్వి రంగారావు కోరిక. చూడండి ఎన్ని వేరియేషన్స్ పెట్టారు. అయితే ఎన్టీ రామారావు ఈ హత్యా ప్రయత్నాలు చూసి ఇంకా తనకి ఎందుకు ఈ రాజకాంక్ష, తన వల్ల తన తండ్రే ఇలాంటివన్నీ చేస్తున్నాడు, పోనీ తమ్ముడైనా రాజు అవుతాడు, నష్టం ఏంటని చెప్పి ఆ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినా కూడా అతని మీద ఈ హత్యా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఈ హత్యా ప్రయత్నాలు జరిగినప్పుడు ఒక ముసుగు వ్యక్తి వచ్చి అతని ప్రాణాన్ని కాపాడుతూ ఉంటాడు. అయితే ఈ ముసుగు వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఆ రోజు ప్రేక్షకుల్లో ఒక సస్పెన్స్. కాకపోతే ఒకనొక టైంలో ఈ ముసుగు వ్యక్తిని వెంబడించి పట్టుకొని మొత్తం మీద అతను ముసుగుని తీసేస్తాడు ఎన్టీ రామారావు, అంటే జయసింహ. అప్పుడు తెలిసింది అతని తమ్ముడు కాంతారావు అని చెప్పేసి. అంటే తన తమ్ముడు తన ప్రాణాలను కాపాడటానికి నీడలా ఉన్నాడు అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఇందులో కనిపిస్తుంది. అయితే తర్వాత కాలంలో ఈ క్యారెక్టర్ కాంతారావుకి చాలా బాగా ఉపయోగపడింది. లవకుశ ఈ సినిమాలో చూసుకుంటే రామలక్ష్మణులు, ఇందులో కూడా చూడండి రామలక్ష్మణులు క్యారెక్టర్ లాంటిదే కాబట్టి ఇందులో బాగా పడింది. కాబట్టి మీకు 1963లో రిలీజ్ అయినటువంటి లవకుశలో కూడా ఈ పాత్ర ఆయనకి వరించింది. అలాగే బట్టి విక్రమార్క ఈ సినిమా కూడా చూసుకుంటే ఎన్టీ రామారావుకి జోడుగా కాంతారావు నటించడం జరిగింది. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య ఒక సాన్నిహిత్యం పెరగడానికి ఈ సినిమా కారణమైంది. ఇంకా వైదా రెహమాన్ మీకు అందరికీ తెలుసు, ఆవిడ హిందీలో ఎంత మంచి హీరోయిన్గా ఉన్నారో. ముఖ్యంగా తెలుగులో కనుక చూసుకుంటే ఆవిడకి ఒక పాట కూడా ఉంది, ఏరువాక సాగారో రన్నో చిన్నన్న రోజులు మారాయని చెప్పేసి. ఆ పాటలో ఆవిడ అద్భుతంగా నాట్యం చేసింది. ఈవిడ మంచి నర్తకి కూడా. ఎన్టీ రామారావు చాలా మంది సన్నిధులు వారించారు, మన దగ్గర బోల్డ్ మంది ఉన్నారు, మీరు ఈవెంట్ తీసుకోవడం ఎందుకు అన్నా కూడా వాళ్ళ మాటల్ని ఖాతరు చేయకుండా వైదా రెహమాన్ తీసుకున్నారు. అట్లూరి పుండరీకాక్షయ్య ఒక రాజకుమార్తె ఎలా ఉండాలి, ఆవిడ నడవడికి ఎలా ఉండాలి, ఆ భావాలు ఎలా చూపించాలి అన్నీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. వైదా రెహమాన్ ఈ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటించారు. అలాగే నాట్యాలు కూడా ఈ సినిమాకి హైలైట్. ఆ తర్వాత కాలంలో ఆవిడ హిందీలో ఎంత బిజీ అయిందో మీకు తెలుసు. గైడ్ లాంటి సినిమాలో ఆవిడ సూపర్ స్టార్ కూడా అయిపోయారు హిందీలో. తర్వాత ఆవిడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాకపోయినా కొంత ఎక్కువగా నటించింది బంగారు కళ లాంటి కలర్ సినిమా ఎదురు, అందులో కూడా నటించారు. 1955లో రిలీజ్ అయినటువంటి ఈ జయసింహ 31 సంవత్సరాల తర్వాత జానపద చిత్రం సింహాసనం. ఈ సింహాసనం సినిమాలో సూపర్ స్టార్ కృష్ణకి రాజమాతగా వైదా రెహమాన్ కనిపించడం కూడా జరిగింది. అంటే నాకు తెలిసినంత వరకు మన సింహాసనమే మన తెలుగులో కనిపించినటువంటి ఆఖరి చిత్రం. ఇంకా ముందు ముందు ఏమైనా నటిస్తారేమో తెలియదు. ఈ విధంగా వైదా రెహమాన్ని తన విజయ పదాన నిలిపింది కూడా ఎన్టీ రామారావు. అయితే వైదా రెహమాన్కి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే తెలుగు డైలాగులు చెప్పడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఆవిడ చెన్నై నుంచి వచ్చారు. మరి ఆ టైంలో కూడా ఎవరు డబ్బింగ్ చెప్పాలి అనుకున్నప్పుడు షావుకారు జానకి చేత ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పించడం జరిగింది. ఆ విధంగా ఈ సినిమా మొత్తం కూడా రిలీజ్ అయిన తర్వాత విజయవాడ లక్ష్మీ థియేటర్లో ఒక ప్రపంచమే కొనసాగింది. అట్లది పుండరీకాక్షయ్య, ఎన్టీ రామారావు, త్రివిక్రమరావు అసలు ఈ సినిమా ఎలా ఆడుతుంది, మనం ఇప్పటికే కష్టపడి తీసామని చెప్పేసి వివిధ ప్రాంతాలకు వెళ్ళారు. విజయవాడలో లక్ష్మీ థియేటర్కి వెళ్ళి చూశారు మార్నింగ్ షో, మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే వివిధ ప్రాంతాలకి తెనాలి వాటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి వచ్చారు. సెకండ్ షో జరుగుతున్నప్పుడు ఈ లక్ష్మీ థియేటర్ ప్రాంతానికి సంబంధించిన ఏరియా అంతా కూడా రిక్షాలతో నిండిపోయింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటి ఇంతమంది క్రౌడ్, ఇన్ని రిక్షాలు ఏంటని చెప్పేసి ఆ మేనేజర్ని పిలిపించి అడిగారు, ఏంటి ఇంతమంది వచ్చారు, ఏంటి కారణం అంటే విజయవాడలో సంబంధించిన రిక్షా కార్మికులంతా కూడా ఒక మెమరాండం ఇచ్చారు, మేము ఎన్టీఆర్ సినిమా చూడాలి, మాకు ఈ అవకాశం కల్పించండి, మాకు ప్రత్యేకంగా ఒక షో వేయండి అని చెప్పి ఒక మెమరాండం ఇస్తే లక్ష్మీ థియేటర్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఒక షో వేశారు. ఆ షో వేసినప్పుడు వాళ్ళ కరతాళ ధ్వనులు, వాళ్ళ ప్రతిస్పందన చూసినటువంటి ఎన్టీ రామారావుకి ఆ రోజే మనసులో నిశ్చయించుకున్నారు,
ఈ సినిమాకి ఇంకా తిరుగులేదు, అద్భుత విజయం సాధిస్తుందని. ఆయన ఊహించినట్టుగానే జయసింహ కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా గురించి ఒక మాట చెప్పాలంటే గుమ్మడి తన ఆత్మకథలో రాసుకున్నారు. చాలా చమత్కారంగా రాశారు. ఏంటంటే ఎన్టీ రామారావు 2 సినిమాలు తీశారు. వాటి తోడు దొంగలు, పిచ్చి పుల్లయ్య. ఈ 2 సినిమాలు ఆయన డబ్బులు పోగొట్టుకున్నారు. కాకపోతే కత్తిని చూపించి ప్రేక్షకుల దగ్గర నుంచి తను కోల్పోయిన డబ్బునే కాకుండా ఇంకా అధిక వడ్డీతో డబ్బులు రాబట్టుకున్నారని చెప్పి ఒక చమత్కారంగా రాశారు. అంటే కత్తిని పట్టుకోవడం అంటే జానపద చిత్రాన్ని నిర్మించడం. కాబట్టి ఎన్టీ రామారావుకి పరిస్థితి తెలిసిపోయింది. తర్వాత కాలంలో ఆయన తీశారు. ఆయన కూడా మళ్ళీ సందేశాత్మక చిత్రాలు తీశారు. తాతమ్మ కళ ఇలాంటి సినిమాలు తీశారు. కానీ ఎక్కువ భాగం ఆయన ఏం చేశారంటే ఈ జానపద చిత్రాల వైపే మొగ్గు చూపించారు. అయితే ఈ సినిమా కొసమెరుపు ఏంటంటే అసలు ఇండస్ట్రీలో జానపదాల్లో ఎన్టీ రామారావు వద్దామని అనుకోలే. అంతకుముందు అక్కినేని నాగేశ్వరరావే జానపద హీరో. పాతాళ భైరవి సినిమాకి అక్కినేని నాగేశ్వరరావునే తీసుకున్నారు, కేవీ రెడ్డి. కాకపోతే బి నాగిరెడ్డి, చక్రపాణి వాళ్ళిద్దరూ కూడా వ్యతిరేకించారు. ఎన్టీ రామారావు స్క్రీన్ టెస్ట్కి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు బాగుంటాడు, అతనే తీసుకుందామన్నా కేవీ రెడ్డి ఒప్పుకోలే. అయితే ఒకరోజు ఏం చేశారంటే అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు వాళ్ళిద్దరూ కూడా టెన్నిస్ ఆడుతున్నారు. ఈ టెన్నిస్ ఆడేటప్పుడు ఎన్టీ రామారావు ఓడిపోతున్నటువంటి స్థితిలో అతను తన కళ్ళలో కోపం, క్రోధం, ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో విజృంభించి నటించి మళ్ళీ విజయం సాధించడం కేవీ రెడ్డి దర్శకుడు దూరం నుంచి చూశారు. చూసి ఎన్టీ రామారావులో ఒక రకమైనటువంటి తేజస్ కనిపించింది. ఎస్, నిజంగా తోటరాముడిగా అతను సరిపోతాడు. ఎందుకంటే ఓడిపోయిన కొద్దీ పట్టుదల పెరుగుతుంది కాబట్టి ఈ సినిమాలో అతనే బుక్ చేయాలని చెప్పి పాతాళ భైరవిలో ఆయన హీరోగా బుక్ చేశారు. అంతకుముందు కనుక చూసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు, బాలరాజు, కీలు గుర్రం, లైలా మజ్ను ఇలాంటి సినిమాలో నటించారు. అప్పట్లో ఆయనే జనపద హీరో. ఎప్పుడైతే పాతాళ భైరవి రిలీజ్ అయిందో జనపద హీరోగా ఎన్టీ రామారావు అవతరించడం జరిగింది. ఈ సినిమా సక్సెస్తో ఎన్ఐటి బ్యానర్ నిలబడింది. ఎంత నిలబడిందంటే ఆ సినిమాలు ఎన్నో అద్భుతమైనవి ఆ బ్యానర్ నుంచి వచ్చాయి. ముఖ్యంగా తర్వాత కాలంలో పాండురంగ మహత్యం ఇది అద్భుతమైన హిట్. అలాగే గులే బకావళి కథ, మంగమ్మ శబదం ఇది డివిఎస్ రాజు నిర్మించారనుకోండి. ఇలాంటి సినిమాలు జాయింట్ వెంచర్తో రూపొందించారు. కాబట్టి ప్రతి సినిమా ఆణిముత్యంలా తీసుకుంటే ఎన్ఐటి బ్యానర్ త్రివిక్రమలో ఒక స్వయం కృషితో పైకి వచ్చారు. ముఖ్యంగా కనుక చూసుకుంటే ఆయన నిర్మాతగా నిలబడటానికి కూడా ఈ ఎన్ఐటి బ్యానరే నిలబెట్టింది. కాబట్టి జయసింహ ఈ సినిమా జానపదాల్లో ఆచందారకం నిలిచిపోతుంది. రాజకీయ కక్షలు, కుతంత్రాలు ఎలాగుంటాయో ఈ సినిమాలో డి యోగానంద్ దర్శకుడు క్లియర్ కట్గా చూపించారు. ముఖ్యంగా పాటల విషయానికి వస్తే ఈనాటి ఈ హాయి అని చెప్పేసి ఒక పాట ఉంది. ఈనాటి ఈ రాయి ఏనాటి మర్చిపోమని చెప్పేసి ఒక మంచి పదంతో ఈ సినిమాలో పాట ఉంటుంది. ఓ రాజా నెల రాజా అని చెప్పేసి ఇంకొక పాట కూడా అద్భుతంగా ఉంటుంది. టీవీఎస్ రాజు ఈ సినిమాకి పాటల్ని అత్యద్భుతంగా సమకూర్చి ప్రేక్షకుల మన్ననలు పొందడం కూడా జరిగింది. ఇప్పటికీ కూడా ఆ పాటలు కనుక వింటే మన మనసు పలకరించిపోతుంది. కాబట్టి జయసింహ సినిమాని ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే బాహుబలి ఈరోజు అత్యద్భుతమైన రికార్డులు సృష్టించింది. ఒక విధంగా చెప్పాలంటే బాహుబలి ఈ సినిమా కథనే ప్రాణంగా తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. కొంచెం అటు ఇటు మార్చి ఈ సినిమాని తీశారు, కానీ బాహుబలి కూడా జయసింహనే అనుసరించింది. కాకపోతే కొన్ని సీక్వెన్స్లు మార్చారు అంతే. కాబట్టి ఈనాటి బాహుబలికి ఆనాడు జయసింహ ఆదర్శంగా నిలిచింది, మన అందరి మధ్యలో నిలిచింది.